హలో, వెల్కమ్ టు కవితత్వ కథలు. డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్లో కవితత్వ చెప్పే కథల కోసం మీరంతా రెడీ అని నాకు తెలుసు. ఎస్, అత్త ఈరోజు చెప్పే కథ ఏంటి అని ఆలోచిస్తున్నారా? వచ్చేసేయండి మరి. ఒక ఊరిలో రాము గోపి అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రాము ఏమో చాలా పేద ఇంటి అబ్బాయి. రాము వాళ్ళ నాన్న కూలి పని చేసేవారు. వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర వాళ్ళ ఇళ్ళల్లో గిన్నెలు బట్టలు అలా చేసుకొని కష్టంగా బ్రతుకుతున్నారనమాట. గోపి ఏమో చాలా పెద్దింటి బిడ్డ. కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. కానీ గోపికి కొంచెం పొగరు అనమాట. మాకేదన్నా నేను ఏది అడిగినా మా నాన్నగారు కొనిచ్చేస్తారు తెలుసా అని చెప్పేవాడు రాముతో. రాము ఏమో వాళ్ళ నాన్న పరిస్థితి తెలుసు కాబట్టి చాలా పొదుపుగా అవసరమైతేనే వాళ్ళ నాన్నగారిని అడిగేవాడు. గోపి ఏమో రోజు రకరకాల కొత్త స్కెచ్ పెన్స్, కొత్త కంపాస్ బాక్స్, బుక్స్కి మంచిగా కవర్స్ వేసుకొని మంచి కాస్ట్లీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వచ్చేవాడు. సో రాము ఒక చిన్న కవర్లో పెట్టుకొని వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని ఎన్నడూ ఇబ్బంది పెట్టేవాడు కాదు రాము. సో ఇలా జరుగుతుంది వాళ్ళిద్దరు. కానీ మంచి ఫ్రెండ్సే వాళ్ళిద్దరు. కానీ కొంచెం గొప్పగా ఫీల్ అయ్యేవాడు. మాకు చాలా డబ్బులు ఉన్నాయి, మా ఇంట్లో చాలా నౌకర్లు ఉన్నారు, నన్ను కారులో తీసుకొచ్చి స్కూల్ దగ్గర దిగబెడతారు. రాము తెలుసా, నువ్వు ఎప్పుడైనా మా కారు ఎక్కుతావా? నువ్వు ఎక్కొచ్చు మా కారులో అంటే, వద్దు, నాకు కారు ఎక్కాలని ఏమీ లేదు కోరిక, నేను హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను మా ఇంటికి అని చెప్పేవాడు రాము. సో ఒకరోజు రాముని గోపి రాముకి మా ఇల్లు చూపించాలి, మా గొప్పలు చూపించాలి అని ఫీలింగ్ ఉంటుంది అన్నమాట గోపికి. ఒకరోజు రాము ఒక్కసారి మా ఇంటికి రావా అని అడుగుతాడు. అమ్మో నేను రాను మీ ఇంటికి, మీరు చాలా డబ్బున్న వాళ్ళు, మీది చాలా పెద్ద మేడ, నేను వద్దులే, నేను రానులే అంటాడు రాము. లేదు నువ్వు మా ఇల్లు చూడాలి తెలుసా, మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది, మా ఇంటి నిండా నౌకర్లు ఉంటారు, నేను ఇలా అనగా నేను నౌకర్లు వస్తారు తెలుసా అని గొప్పలు చెప్పేవాడు అన్నమాట. ఇంకా తప్పలేదు రాముకి, బాగా పట్టుబట్టాడు గోపి. ఒకరోజు ఎలాగైనా మా ఇంటికి రా అని. సో రాము గోపి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గోపి వాళ్ళ ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది డైనింగ్ హాల్లో. సో డైనింగ్ టేబుల్ మీద అన్ని రకరకాలు, అసలు ఎన్ని ఉంటాయో తినడానికి ఐటమ్స్. రాము అసలు అవన్నీ వాళ్ళ ఇంట్లో ఒక నెల రోజులకు తినే అంత ఫుడ్ ఒక్కరోజు అలా పెట్టేస్తారు. సో అమ్మో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ తినగలనా నేను, ఏంటి ఒక్కరోజుకి మీ ఇంట్లో ఇన్ని ఐటమ్స్ చేస్తారా, ఫుడ్ ఐటమ్స్ అని అడుగుతాడు. ఓ సింతేనా, ఇంకా చాలా తక్కువ చేసాం తెలుసా, ఇంకా చాలా గెస్ట్లు వస్తే బాగా చేసుకుంటాం మేము అని చెప్తాడు గోపి. సరేలే అని చెప్పేసి భోజనానికి కూర్చుంటారు. రాము చూస్తుంటాడు గోపి వాళ్ళ అమ్మగారు వచ్చి భోజనం వడ్డిస్తారేమో, రాముని పలకరిస్తారేమో అని చూస్తూ ఉంటాడు. కానీ అసలు వాళ్ళ అమ్మ రాదు, వాళ్ళ నాన్న రారు. గోపి, మీరందరూ కలిసి ఒకేసారి భోజనం చెయ్యరా, మీ అమ్మ నాన్న రావట్లేదేంటి అంటే, మా నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మా అమ్మ మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మేము అందరము కలిసి, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా, ఎవరి టైంలో వాళ్ళం తినేస్తాం అంతే, నౌకర్లు ఉన్నారు కదా వాళ్ళు పెడతారు, మేము తింటాము అని చెప్తాడు. సో మా అన్నయ్య నేను ఇలాగే ఎవరి ఇష్టమైన టైంలో మేము తింటాము, మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడో వచ్చి భోంచేస్తారు అంటే, ఓహో అవునా అలాగా అని రాము అనుకుంటాడు. సో అలాగే భోజనం చేసి వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని, అమ్మ ఒకరోజు గోపిని మన ఇంటికి భోజనానికి పిలుద్దాము ఓకేనా అని అడుగుతాడు. ఓకే బాబు నీ ఇష్టం, పిలువు గోపిని అని చెప్పేసి అనగానే మళ్ళీ నెక్స్ట్ సండే గోపిని రాము వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు. సో గోపి వచ్చేటప్పటికి రాము వాళ్ళ చెల్లి, అమ్మ, నాన్న, వాళ్ళ చిన్న పెంపుడు కుక్క పిల్ల ఉంటుంది, అందరూ గోపి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటి ఎదురుగా. గోపి కార్ దిగి రాగానే వెల్కమ్ చెప్తారు, రవాలి వెల్కమ్ అని చెప్పేసి. గోపికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను రాము వాళ్ళ ఇంటికి వస్తే నా కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా వెయిట్ చేశారా, ఓ ఈ ఫీలింగ్ చాలా బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటాడు గోపి. ఇంటికి లోపలికి వెళ్ళిన తర్వాత
వాళ్ళమ్మ పాలు తీసుకొచ్చి ఇస్తుంది, మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. బాబు తాగు బాబు అంటే, అయ్యో చాలా ఆంటీ నాకు ఆకలిగా లేదు అని చెప్తాడు గోపి. లేదు బాబు, ప్రొద్దున ఎప్పుడో టిఫిన్ చేసి ఉంటావు కదా, నీకు ఆకలి వేస్తుంటుంది నాన్న అని చెప్పేసి మధ్యలో 2 చెగోడీలు తీసుకొచ్చి ఇస్తుంది. చాలా కొత్తగా అనిపిస్తుంటుంది గోపికి. తమ ఇంట్లో లేనిదేదో ఇక్కడ ఉంది అని అర్థమైపోతూ ఉంటుంది. నేను ఎంత గొప్పలకి పోయాను, డబ్బులు ఉంటే చాలనుకున్నాను, కానీ ఇక్కడ వీళ్ళ రాము వాళ్ళ మదర్ ఎంత కేరింగ్గా ఉన్నారు, ఎంత లవ్లీగా, ఎంత అఫెక్షనేట్గా ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు గోపి. ఈ లోపల అరిటాకుల్లో చక్కగా భోజనం పెట్టి అన్నీ కొసరి వడ్డిస్తూ ఉంటుంది రాము వాళ్ళమ్మ గోపికి. వాళ్ళ నాన్నగారు కూడా పక్కనే కూర్చుంటారు. అందరూ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, టీవీ అలాంటివి ఏవీ లేకుండా హ్యాపీగా భోజనం తృప్తిగా తింటే గోపికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. మా ఇంట్లో ఏదో మిస్ అవుతుంది, మా ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, నౌకర్లు ఉన్నారు, కానీ ప్రేమగా ఇలా వడ్డించి పెట్టేవాళ్ళు లేరు కదా. సో మెల్లిమెల్లిగా గోపికి కనువిప్పు అవుతుంది. ఎస్, నేను ఇన్ని రోజులు ఏమనుకున్నాను, డబ్బు ఒకటే చాలు అనుకున్నాను. రాము వాళ్ళు చాలా పేదవాళ్ళు, మేము చాలా గొప్ప వాళ్ళం అనుకున్నాం, కానీ రాము వాళ్ళే పేదవాళ్ళు కాదు, రాము వాళ్ళే గొప్ప వాళ్ళు. ఎందుకంటే లైఫ్లో కావాల్సింది ప్రేమ. వీళ్ళు ఎంత బాగా ప్రేమగా అన్నీ షేర్ చేసుకుంటున్నారు, అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎలాగైనా ఇంటికి వెళ్ళాక రాము వాళ్ళ ఫ్యామిలీ గురించి అమ్మకి చెప్పాలి, నాన్నకు చెప్పాలి. మీరు ఎంత డబ్బు సంపాదించినా మంచిదే, కానీ మా కోసం టైం కేటాయించండి, ఫ్యామిలీ కోసం టైం కేటాయించండి అని చెప్పి ఫీల్ అయ్యి రాము వాళ్ళ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పి గోపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోబెట్టి రాము వాళ్ళ ఇంట్లో జరిగిందంతా చెప్పి, నాకు మీరు మీ ప్రేమని పంచండి చాలు, డబ్బు తర్వాత అని చెప్పేసి చెప్పగానే గోపి వాళ్ళ అమ్మ నాన్న కూడా రియలైజ్ అవుతారు. ఎస్, పిల్లలకి ఇప్పటి నుంచి మనం కేరింగ్ అండ్ షేరింగ్ అండ్ లవింగ్ అన్నీ పంచుదాం, టైం స్పెండ్ చేద్దాము, క్వాలిటీ ఆఫ్ టైంని స్పెండ్ చేద్దాము, పిల్లలకి మన ప్రేమానురాగాల్ని పంచుదాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తారు గోపికి. ఈ విధంగా గోపికి కనువిప్పు జరుగుతుంది. సో మై డియర్ పిల్లలు, మరి మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారు? అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు అందరూ కలిసి మంచిగా కబుర్లు చెప్పుకోవాలి. భోజనం చేసేటప్పుడు అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలి. టీవీ చూడకూడదు, భోజనం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్లో గేమ్స్ ఆడకూడదు, వాట్సాప్ చూడకూడదు. అర్థమవుతుందా? సో ఫ్యామిలీ టైంని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ మై డియర్ పిల్లలు, కవితతో వెళ్ళిపోయే టైం వచ్చింది. మళ్ళీ ఇంకో కథతో కలుస్తాను. Until then, bye bye, and don't forget to like, share, comment and subscribe.